నమస్తే ఫ్రెండ్స్. నేను ఈ మధ్యలో ఒరిస్సా వెళ్ళాను. యాస్ ఎ స్పీకర్‌గా ఒక ప్రోగ్రామ్‌కి పిలిచారు. అక్కడ వెళ్ళినప్పుడు ఆర్గనైజర్స్ నన్ను ఒక పార్క్‌కి తీసుకెళ్లారు. ఎంత అద్భుతమో ఫ్రెండ్స్ ఆ పార్క్. అది బోన్సాయి పార్క్ అన్నమాట. యాక్చువల్‌గా అది ఒక డంప్ యార్డ్ అట. చెత్త కుండీ. అయితే అక్కడ వాళ్ళు కొద్దిమంది సిటిజన్స్ ఏం చేశారంటే, ఈ డంప్ యార్డ్‌ను ఎలాగైనా సరే దీన్ని బ్యూటిఫై చేయాలి. చెత్త నుంచి బోన్సాయి చేసే వాళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళదొక ఆర్గనైజేషన్స్ ఉంటుంటాయన్నమాట. సో, వాళ్ళేం చేశారంటే, అందరూ కలిసి వాళ్ళే డబ్బులేసుకొని, స్వంతంగా ఒక కంప్లీట్ బోన్సాయి పార్క్‌ని క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా ఉందో అసలు ఒక్కొక్క క్రియేషను. నిజంగా అసలు మానవుడి మేధాశక్తికి పరిమితి లేదు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది. దానికి చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికి 7, 8 సంవత్సరాలయిందంట వాళ్ళు ఆ పార్క్ పెట్టి. బాధ్యత గల పౌరులుంటే దేశం ఎంత బావుంటుంది గదా ఫ్రెండ్స్. నిజంగా వాళ్ళందరూ కలిసి స్వంత డబ్బులేసుకొని దానికి ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు. వాలంటరీగా అందరూ వాళ్ళే డ్యూటీస్ యేసుకుంటారంట. రెగ్యులర్‌గా ఎళ్లి ట్రిమ్మింగ్ అవన్నీ చేసి, నీళ్లు పెట్టేసేసి, లాకేసి పెడతారు. సాయంత్రం పూట తీసి పెడతారనమాట. అక్కడ ఒక వాకింగ్ పార్క్ ఉంది. సో, ఆ పార్క్‌కొచ్చే వాళ్ళందరూ ఈ మొక్కలు చూసి హ్యాపీగా, ఆనందంగా ఉంటారు. ఎంత అద్భుతమైన ఆలోచన గదా ఫ్రెండ్స్. కొద్దిమంది మహిళలు దీన్ని ఇనిషియేట్ చేశారు. అందులో ఈ ఆర్గనైజర్స్ నా ఫ్రెండ్స్ గూడా ఉన్నారనమాట. సో, ఎంత చక్కగా ఉంది గదా! మనసుంటే మార్గం ఉంటుంది గదా ఫ్రెండ్స్. ఏదైనా దేంట్లో నుంచైనా ఏదన్నా చేయొచ్చు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమో అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. ఎంత బ్యూటిఫుల్ క్రియేటివిటీ అంటే అసలు మాటల్లో వర్ణించలేను నేను. చూస్తేనే మనకు ఆ అనుభూతి కలుగుతుంది. అంత బావుంది ఆ బోన్సాయి. చాలా మనం గూడా ఇక్కడ గూడా ఎంతోమంది బోన్సాయి ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. ఇలాంటి పార్క్ మన దగ్గర గూడా ప్రతి చోట ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఫుల్ టైమ్ ప్రొఫెషన్‌గా తీసుకునే వాళ్ళు గూడా ఉన్నారు. ఇది నెక్స్ట్ జనరేషన్స్‌కి నేర్పించడం గూడా చాలా అవసరం. బోన్సాయి ప్లాంటేషన్ అన్నది. చాలా అద్భుతమైన కళ ఇది. అందరికీ మీరందరూ ఇది చూసి ఆనందిస్తారు అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థాంక్ యూ. మనము మన ప్రాంతంలో ఇలాంటి బోన్సాయి పార్క్‌కు ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్.